Daily. Taste the Daily. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం ఇవాళ గాంధీ భవన్లో జరగనుంది. చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులపై చర్చించనున్నారు. ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపిన కమిటీ ఇవాళ తీసుకుపోయే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. కొండామురళి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి పార్టీ గీత దాటి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోనన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం ఇవాళ గాంధీ భవన్లో జరగనుంది. చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులపై చర్చించనున్నారు. ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపిన కమిటీ ఇవాళ తీసుకుపోయే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. కొండామురళి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి పార్టీ గీత దాటి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోనన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఈ రోజు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరగబోతోంది. ఏంటి సమావేశం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటి? స్పందన, ఈ రోజు ఉదయం 10 గంటలకు గాంధీ భవన్ లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ఇప్పటికే 2 పర్యాలు అంటే 2 సార్లు కూడా ఇప్పటికే మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇటు ఉమ్మడి వరంగల్లో కూడా ఇటు కొండామురళి అదేవిధంగా ఉమ్మడి వరంగల్ ఎమ్మెల్యేలకు మధ్య కొంతవరకు వర్గ విభేదాలు తలెత్తాయి. మరి దీనిపైన ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ఒక 2 సార్లు కూడా మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఇటు క్రమశిక్షణ కమిటీకి ఇటు కొండామురళి దంపతులు అంటే కొండామురళితో పాటు మంత్రి కొండా సురేఖ వివరణ కూడా ఇవ్వడం జరిగింది. 16 పేజీల లేఖను కూడా రిలీజ్ చేశారు. మరి వరంగల్లో మరి పార్టీ బలోపేతం కోసం తాము కృషి చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. ఇక మరోవైపు ఉమ్మడి వరంగల్ ఎమ్మెల్యేలు ఇటు కడియం సిఆర్తో పాటు రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి మరి కొంతమంది ఎమ్మెల్యేలకు కొంత మధ్య గ్యాప్ వచ్చింది. అంటే ఇటు ఉమ్మడి వరంగల్లో మరి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కూడా ఒకవైపు ఏఐసిసి నేతలు ఆదేశాలు జారీ చెప్పినప్పటికీ మరి ఇప్పటికే ఇటు ఉమ్మడి వరంగల్ అంటే తూర్పు వైపు మరి ఇటు కొండామురళి దంపతులు ఉన్నారు. మరి ఇటు ఉమ్మడి వరంగల్లో మాత్రం కొంతవరకు వర్గ విభేదాలు అయితే తారాస్థాయికి ఎరిగాయి. ఒకవైపు ఇటు మాటల యుద్ధం తారాస్థాయికి ఏరున్న పరిస్థితి. అంటే ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. మరి ఇప్పటికే ఇటు క్రమశిక్షణ కమిటీ 2 సార్లు కూడా భేటీ అయింది. మరి ఈ విషయంలో మాత్రం క్రమశిక్షణ కమిటీ కొంతవరకు న్యూట్రల్ గా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే క్రమశిక్షణ కమిటీలో కొంతవరకు క్రమశిక్షణ లోపించిందనే విషయం అయితే బయటపడుతుంది. ఎందుకంటే ముందుగానే క్రమశిక్షణ కమిటీలో తీసుకున్న నిర్ణయాలు కూడా బయట బహిర్గమవుతున్న విషయంపై కూడా కొంతమంది అయితే అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి విచారించే కమిటీపై కూడా చర్యలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పటికే ఇటు క్రమశిక్షణ కమిటీ అంటేనే కొందరు నేతలు చిరాకు పడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ముందుగానే మీటింగ్ ఎక్కడ జరుగుతుందో చెప్పడం పట్ల కూడా కొంతమంది నేతలు అయితే అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ అంతా కూడా కొంతవరకు మీడియా హడావుడి ఉంటది కాబట్టి మరి లీక్ అవ్వడం పట్ల ఇటు వరంగల్ ఉమ్మడి సంబంధించిన ఎమ్మెల్యేలు అంటే ఇటు కడియం సిఆర్తో పాటు నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి వీళ్ళంతా కూడా కొంతవరకు క్రమశిక్షణ కమిటీపై అసంతృప్తి వ్యక్తం చేస్తారు. సతీష్, ఇప్పుడు పార్టీ క్రమశిక్షణ కఠినతరం చేయాలనే ఉద్దేశం లేక రాజీ ప్రయత్నాలకు ఇంపార్టెన్స్ ఇస్తారు? ఆ విషయంపై కూడా చర్చ జరుగుతుంది. మరి ప్రజెంట్ 2 సార్లు మీటింగ్ ఏర్పరిచినా కూడా ఏ విషయం కూడా కొలిక్కి రాలేదు. ఇటు ఉమ్మడి వరంగల్ ఇష్యూపై కూడా మరి అందరూ కూడా పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కూడా ఒకవైపు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నప్పుడు కూడా మరి ఎవరి ప్రయత్నాలు అయితే వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకున్న పరిస్థితి. మరి ఇది రాజీ పూజించే ఏవైతే చేస్తున్నారు, మరి ఎవరిపై చర్యలు తీసుకుంటారో మాత్రం ఇప్పటి వరకు అయితే ఒక క్లారిటీ అయితే లేదు. అంటే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరి జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, ఒకరిపై ఒకరు మరి
మాట్లాడడం మాటల యుద్ధం కూడా తారస్థాయి అయ్యేది కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం కొంతవరకు కొలిక్కి వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మరి ఈ యొక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరి ఇటు కొండమురళి ఫ్యామిలీ గాని, మరోవైపు ఇటు ఉమ్మడి వరంగల్ ఎమ్మెల్యేలు ఇటు రేవుడు ప్రకాష్ రెడ్డి గాని, అదేవిధంగా నాయని రాజేందర్ రెడ్డి, అదేవిధంగా కడియం సీఆర్ మధ్య కొంతవరకు రాజీ ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎవరి నియోజకవర్గంలో వాళ్ళ పరిధిలో పార్టీ డెవలప్మెంట్ కోసం పనిచేయాలని కూడా ఇప్పటికే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఆదేశించినప్పటికీ కొంతవరకు ఆదేశాలు మాత్రం బేఖాతరు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి క్రమశిక్షణ కమిటీలో విషయాల్లో మాత్రం ఎవరు పట్టించుకోవాలనే ఒక గాంధీ భవన్ వర్గాలు అయితే మాత్రం చర్చ అయితే జరుగుతుంది. ఇక మరోవైపు ఇటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో మాత్రం క్రమశిక్షణ కమిటీ కొంతవరకు సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇటు సీఎం రేవంత్ రెడ్డిపై కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మరి ఇటు సీఎం విషయంలో మాత్రం అంటే నెక్స్ట్ సీఎం తనే ఉంటానని కూడా ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి చెప్తుంటే మాత్రం మరి ఆ విషయం మాత్రం హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తారంటూ కూడా మరి బహిరంగానే ఆయన మాట్లాడడం, మరి సీఎం రేవంత్ రెడ్డితో పాటు కొంతమంది మంత్రులపై కూడా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొన్ని మీటింగ్ లో కూడా ప్రస్తావించడం పట్ల ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ఒక రిపోర్ట్ అయితే తయారు చేసింది. మరి ఆయనపై చర్యలు తీసుకుంటారా లేకపోతే కూర్చోబెట్టి మాట్లాడతారా ఆయనపై కూడా ఇంకా చర్చలు అయితే జరుగుతున్నాయి. మరి ఈ రోజు కమిటీ భేటీలో ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంది. మరి ఆయనతో మాట్లాడి మరి సాహిత్యం కూరుస్తారా లేకపోతే ఆయన చర్యలు తీసుకుంటారా చూడాలి. ఇక మరోవైపు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా కొన్ని సంచలన కామెంట్ కూడా చేశారు ఈ మధ్య కాలంలో మనం చూసాం. ఇటు కొంతమంది కోవట్లు కాంగ్రెస్ లో పనిచేస్తున్నారు, మరి వాళ్ళపై వెయిట్ వేయాలని కూడా ఆయన కోరడం జరిగింది. అంటే కొంతమంది టీడీపీ కోవట్లు తెలంగాణ కాంగ్రెస్ ఉన్నారు కాబట్టి మరి వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ఆయన హాట్ కామెంట్ చేశారు. కాబట్టి ఈ విషయంపై కూడా క్రమశిక్షణ కమిటీ కూడా ఈ రోజు భేటీ అయ్యి 3 విషయాలపై అంటే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించిన నేతల మధ్య వర్గ విభేదాలు, అదేవిధంగా ఇటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మరోవైపు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ చేసినటువంటి హాట్ కామెంట్ ఈ విషయంపై కూడా ప్రధానంగా చర్చించి మరి అందరినీ కూర్చోబెట్టి మాట్లాడతారా లేకపోతే ఆయన క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటారని కూడా కొంతవరకు ఆసక్తిగా మారని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికే మనం చూస్తున్నాం ఇటు క్రమశిక్షణ కమిటీలో మాత్రం కొంతవరకు మరి గతంలో క్రమశిక్షణ కమిటీ మీటింగ్ ఎప్పుడు ఎక్కడ జరుగుతుందో తెలిసేది కాదు, కానీ పలువురు నాయకులు ఫిర్యాదు చేసినప్పుడు మరి విచారణ చేసి చర్యలు కూడా తీసుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా జరుగుతుంది. మరి కొత్త కమిటీ ఏర్పాటు తర్వాత క్రమశిక్షణ కమిటీ మీటింగ్ ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది అనేది కూడా ఎవరి పిలుస్తారనే విషయాన్ని కూడా ముందుగానే తెలుస్తుండటంతో కొంతవరకు ఎవరైతే క్రమశిక్షణ కమిటీ ముందు విచారణకు హాజరవుతున్నారో మరి వాళ్ళు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ రకంగా ఇంటి ఇవ్వడం, ఈ రకంగా తమ మధ్య చిచ్చు పెట్టడే అవుతుందంటూ కూడా కొంతమంది వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తారు. మరి ఆ విషయంలో మనం చూస్తాం ఇటు ఎమ్మెల్యే కడియం సీఆర్ గాని, అదేవిధంగా రేవుడు ప్రకాష్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి గాని కొంతవరకు ముందే లీక్ ఇవ్వడం పట్ల మరి వీళ్ళైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి క్రమశిక్షణ కమిటీ క్రమశిక్షణ కమిటీలో కొంతవరకు క్రమశిక్షణ లోపించిందనే విషయాలు కూడా వీళ్ళు బహిర్గత కూడా చేశారు మొన్నటి మీటింగ్ లో. కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం ఈ రోజు గాంధీ భవన్ వేదికగా జరిగేటువంటి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీలో మాత్రం ఈ 3 విషయాలపైన ప్రధానంగా చర్చిస్తారు. మరి సాయుధ్యం కూరుస్తారా లేకపోతే ఎవరిపైన చర్యలు తీసుకుంటారనా ఆయనపై కూడా కొంతవరకు ఆసక్తిగా మారని చెప్పుకోవచ్చు. మరి ఎవరి అభిప్రాయం వారైతే ఇప్పటి వరకైతే క్రమశిక్షణ కమిటీ ముందైతే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మరి చూడాలి. మరి ఈ రోజు జరిగే సమావేశంలో మరి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గాని, ఇటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిపై గాని మరి వరుసగా చేస్తున్న వ్యాఖ్యలపై మరి కమిటీ అధ్యయనం చేసి చర్యలు తీసుకుంటుందని కూడా కాంగ్రెస్ నేతలు అయితే భావిస్తున్నారు. మరి ఇక ఇతర అంశంలో క్రమశిక్షణ కమిటీ ఏం చర్యలు తీసుకుంటుందని కూడా కొంతవరకు ఆసక్తిగా మారింది. మరి ఇటు గాంధీ భవన్ వర్గాలు అయితే కొంతవరకు చర్చ అయితే కొనసాగుతుంది. మరి చూడాలి మరి ఈసారైనా చర్యలు తీసుకుంటుందా లేకపోతే ఓన్లీ కమిటీ భేటీతోనే సరిపెడుతుందా చూడాలి. మరి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఏ నిర్ణయం తీసుకుంటారు మరి ఈ విషయంలో మాత్రం అంటే ఇటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో గానీ, ఇటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి విషయంలో గానీ, మరి ఉమ్మడి వరంగల్లో ఇటు కొండమురళి దంపతులు గానీ, అదేవిధంగా ఇటు ఉమ్మడి వరంగల్ ఎమ్మెల్యేల విషయంలో మాత్రం మరి ఆయన రాజీ కుదురుస్తారో చూడాలి. మరి ఇప్పటికే మరి ఎవరు కూడా మరి ఆయన చెడు ఉంటే చెవులో చెప్పండి, మంచి ఉంటే బయట చెప్పండి అని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినప్పుడు కూడా మరి ఇటు ఉమ్మడి వరంగల్లో గానీ, అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గానీ, ఇటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ తీరు మాత్రం మారడం లేదు. మరి అందరు కూడా బహిరంగంగానే మాట్లాడుతున్నారు. మరి ఈ రకంగా పార్టీ ఇంటర్నల్ ఇష్యూస్ ఉంటే ఏమైనా ఉంటే మాత్రం హైకమాండ్ తో భేటీ కావాలి. మరి ఎవరు కూడా బయట మాట్లాడొద్దు. మరి క్రమశిక్షణ కమిటీ ముందు అని ఉంటే విచారణకు హాజరై తమ అభిప్రాయం వ్యక్తం చేయొచ్చు అని కూడా చెప్పినప్పటికీ మరి ఇష్టానుసారంగా మరి తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రం
లీడర్లు ఎవరికి వారి యమునా తీరన్నట్టుగా వివరిస్తున్నారు. మరి ఎవరికి వారి హాట్ కామెంట్ చేయడం పట్ల మరి ఇప్పటికే ఏఐసిసి హైకమాండ్ కూడా కొంతవరకు సీరియస్ గా ఉంది. మరి క్రమశిక్షణ కమిటీ మరి ఒకరిద్దరిపై చర్యలు తీసుకుంటే మాత్రం అన్ని విషయాలు మాత్రం సర్దుమణిగే అవకాశం అయితే లేకపోలేదు. కాబట్టి మరి క్రమశిక్షణ కమిటీ మరి ఇప్పటికే మరి వీళ్ళ ముగ్గురుపై అయినా చర్యలు తీసుకుంటుందా, లేకపోతే స్థాయిగా కూర్చి మరి వార్నింగ్ తోనే సరిపెడుతుందా అనేది కూడా కొంతవరకు హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ రోజు భేటీలో మరి ఆయన కొలిక్కి వస్తుందా లేదో చూడాలి, లేకపోతే నా మాత్రంగానే మరి భేటీ పెట్టి తర్వాత మమ అనిపిస్తారో చూడాలి. మరి ఇప్పటి వరకు అయితే మాత్రం ఎవరిపై కూడా చర్యలు తీసుకోలేదు. మరి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మరి తీర్మాన్ మల్లన్నపై అయితే క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంది. మరి వెంటనే ఆయన సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది. మరి అప్పుడు హాట్ కామెంట్ కూడా చేశారు. మరి బీసీలకు సంబంధించినటువంటి విషయంలో మరి ఆ బీసీలకు సంబంధించిన డిక్లరేషన్ సంబంధించిన పత్రాలను తగలబెట్టిన విషయంలో మాత్రం అప్పుడు చర్యలు మాత్రం తీసుకున్నారు. అంటే బీసీ నేతల మధ్యనే బీసీ నేతల పైనే మరి చర్యలు తీసుకుంటున్నారు తప్ప మరి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలపై కూడా క్రమశిక్షణ కమిటీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని కూడా మరి కొంతమంది గాంధీ భవన్ వర్గాలు అయితే కొంచెం హాట్ టాపిక్ గా మారింది. మరి మిగతా విషయాల్లో క్రమశిక్షణ కమిటీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఓన్లీ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు తప్ప ఎందుకు చర్యలు తీసుకోవాలనే చర్చ అయితే జరుగుతుంది. మరి చూడాలి ఈ రోజు భేటీలో మరి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి కానీ మరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇష్యూ పై కూడా మరి ఆయన క్లారిటీ ఇస్తారో చూడాలి. ఓకే సతీష్, రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.